హాయ్ హలో అండి, నేను మీ శ్రీనులాక్స్. ఇప్పుడు మనం ఉన్నది కొండపల్లి మున్సిపాలిటీలో గల ఇబ్రహీంపట్నం అనే గ్రామంలో ఏ కాలనీలో ఉన్నటువంటి దేవాలయాలు మొత్తం మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. ముందుగా విఘ్నేశ్వర స్వామివారి టెంపుల్ ఉందండి. ఇక్కడ ముందు వినాయకుడిని చూసుకుని ఇక్కడ నుండి మళ్ళీ పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంది. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. ఇక్కడ 10 దేవాలయాలకి పైనే ఉన్నాయండి. అన్ని దేవాలయాలు ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని దేవాలయాలు పక్కనే ఉన్నాయి కాబట్టి. అట్లాగే ఇప్పుడు మనం చూసింది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు మనం వెళ్ళబోయేది సాయిబాబా టెంపుల్ కండి. ఇక్కడ చూడండి, సాయిబాబా గారు విగ్రహం ఉంది. నెక్స్ట్ లెండివనం అంటే సాయిబాబా గారు నీళ్లు పోసే విగ్రహం ఉంది. ఆ పక్కన కనపడుతున్న బిల్డింగు కళ్యాణ మండపం. ఇంక ఇక్కడ నుండి టెంపుల్ దగ్గరికి వెళ్దామండి. మనకి ఎదురుగుండా కనిపిస్తుంది కదండి టెంపుల్. ఆ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామిదండి. అంతకుముందు చిన్న టెంపుల్ ఉండేది, ఇప్పుడు దాన్ని కొంచెం పెద్దగా చేశారు. బాబా గారు టెంపుల్ ముందు ధుని ఉండిద్ది కానీ అది. ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్దాం. చూసారా లోపల ఎంత విశాలంగా ఉందో టెంపుల్. బాబా గారు కూడా పట్టు వస్త్రాలతో ఎంతో అందంగా కనపడుతున్నారు. ఈ పక్కనే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నారండి. అలాగే బాబా గారికి ఉయ్యాల. ఇక్కడ నుండి బాబా గారి దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ నుండి మెట్లు ఎక్కి బాబా గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం. ఇంకా కిందకి వెళ్ళి గుడి లోపల మొత్తం ఎలా ఉందో మొత్తం చూపిస్తా చూడండి. పంతులు గారి దగ్గర తీర్థం పుచ్చుకొని ఇక్కడ నుండి పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని దండం పెట్టుకుని, ఈ పక్కనే దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఉంది, అక్కడ కూడా వెళ్దాం. ఇదిగోనండి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిన్న ఆలయం. ఈ పక్కనే ఒక చెట్టు ఉండిద్దండి. ఇది ఒక బెంబేడు చెట్టులా ఉంటుంది. ఈ పక్కనే ద్వారకామాయి ఉందండి. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకుని వద్దాం. బాబా గారు ఈ అద్దాలకి లోపల ఉన్నారు కదా, మీకు క్లియర్గా కనపడుతున్నారో లేదో చూడండి ఎంత అందంగా ఉన్నారో. పక్కనే సరస్వతీదేవి ఆలయం ఉందండి. అలాగే సరస్వతీదేవి ఆలయం పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఈ 2 దేవాలయాలకి పంతులు గారు ఒకరేనండి. అయితే ఆయన నైవేద్యం చెల్లించుకుని ఆరోగ్యం బాగా వెళ్ళిపోయారంటండి. అందుకే తాళం వేసి ఉన్నాయి 2 గుళ్ళకి. బయట నుంచి చూపిస్తారు, దయచేసి చూడండి. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి టెంపుల్కు తాళం వేస్తుంది కదా. ఇక నుండి పక్కనే ఉన్న
వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వైపు వెళ్దాం. మనం ఇప్పుడు ఈ పక్కనే ఉన్న ద్వారం నుంచి వెళ్ళొచ్చు, కానీ ఆ ఎదురుగుండా ఉన్న గాలి గోపురం నుండి లోపలికి వెళ్దాం ముఖద్వారం ద్వారాగా. మనకు ఎదురుగుండా శివుని విగ్రహం ఉందండి. ఈ విగ్రహం చూసుకుని ఇక్కడ నుండి ఎదురుగుండా ఉన్న ముఖద్వారంగా లోపలికి వెళ్ళి వరుసగా ఆలయాలు మొత్తం చూసుకుంటూ వద్దాం. ఈ పక్కనే పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది, చూడండి. ఎవరైనా భక్తులు హోమం అవి చేయించుకుంటారు కానీ అవి హోమగుండాలు. ఇదే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. లోపల నైవేద్యం చేస్తున్నారు, అందుకని మనం నైవేద్యం అయిపోయిన తర్వాత వెళ్దాం. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, చూడండి. అలాగే ఈ పక్కన జమ్మి చెట్టు కూడా ఉంది, చూడండి. ఇదిగో ఇది జమ్మి చెట్టు అంటారు. మనకి ఎదురుగుండా కనిపిస్తున్న అద్దాల మండపం స్వామివారికి ఉయ్యాల సేవ చేసేటప్పుడు ఉయ్యాలలో పూజలు చేస్తారు కదండి, ఆ మందిరం. ఈ పక్కనే శివాలయం ఉంది. ఈ శివాలయం కూడా తాళం వేసింది. ఒకసారి ఆ డోర్లు లోపల నుండి మనం శివలింగాన్ని చూడవచ్చు, చూపిస్తా చూడండి. తలుపులకి రాడ్లు పెట్టారు కదండి, ఈ సందులోంచి స్వామివారిని చూడవచ్చు. ఇదిగో లోపల దీపారాధన వెలిగే ఉంది, స్వామివారిని చూడండి. ఇక్కడ నుండి వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి లోపలికి వెళ్దామండి, గుడి లోపలికి. వీడియో మండపంలో నుండి మాత్రమే తీశాను. ఈ పక్కనే ఆండాలమ్మవారి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కూడా తాళం వేసి ఉంది. ఇదిగో తాళం వేసి ఉంది, చూడండి. ఈ పక్కనే వేప చెట్టు రావి చెట్టు కలిపి ఉంది, అక్కడ కూడా వెళ్దాం. బ్రహ్మదేవుడి వారి విగ్రహం అనుకుంటండి. ఇదిగో వేప చెట్టు, ఆ పెద్దగా ఉన్నది రావి చెట్టు, ఇవి రెండు కలుపున్నాయండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం నుండి బయటకు వచ్చామండి. ఈ పక్కనే వేణుగోపాల స్వామి వారి విగ్రహం, అట్లాగే చిన్న కొలను, ఈ పక్కన స్వామివారి టెంపుల్ ఉందండి. ఈయనెవరు నాకు పూర్తిగా తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అట్లాగే పక్కన శ్రీకృష్ణ వారి రథ విగ్రహం అవి ఉన్నాయి, మొత్తం చూపిస్తా చూడండి. కృష్ణార్జునులు రథం మీద ఉన్న విగ్రహం ఉంది, అది కూడా చూడండి. ఇదిగో పక్కనే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ కూడా చూడండి.
ఈ ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి మూల కారణాన నవగ్రహాలు విగ్రహాలు ఉన్నాయి. కాకపోతే నవగ్రహాలు నేను వీడియో తీయలేదు. మీకు టెంపుల్ చూసేటప్పుడే పక్కన మూలన కార్నర్లో కనపడుతున్నాయి. అదిగో ఇక్కడ బయట నుండి వ్యూ మొత్తం చూసి ఇక్కడ నుండి అయ్యప్ప స్వామి వారి టెంపుల్కి ఇదే రోడ్లో వెళ్ళాలండి. ఇదిగో బయట నుండి వ్యూ మొత్తం చూడండి టెంపుల్స్. ఇదిగో ఇప్పుడు మనం ఎదురుగుండా కనపడుతున్న రోడ్లోంచి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్దాం. ఇదిగోనండి టెంపుల్. ఇక్కడ నుండి లోపలికి వెళ్దాం. హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి దేవాలయం అండి ఇది. ఇక్కడ అయ్యప్ప మాలలో వేసుకున్న టైంలో ఇక్కడ చాలా భక్తులు స్వాములు బాగా ఎక్కువ వస్తారండి. అట్లాగే ఎంతమంది భక్తులు వచ్చినా కూర్చోవడానికి ప్లేస్ ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ భజనలు కానీ పూజలు కానీ జరుపుకోవడానికి. ఇగో ఇక్కడ 18 మెట్లు అండి ఇది. అట్లాగే ఈ టైంలో పంతులు గారు, నేను ఆ ఆలయాలన్నీ వీడియో తీసుకుని వచ్చేసరికి పంతులు గారు తాళం వేసుకుని వెళ్ళిపోయారు. ఇది కూడా ఆలయ ప్రాంగణం చూపిస్తాను, దయచేసి చూడండి. నేను చూపించే వీడియో వల్ల మీకు ఇక్కడ ఆలయాలు ఉన్నాయన్న ఇది తెలుస్తుంది అన్నది నా కోరిక. ఇది గణపతి ఆలయం అండి ఇది. ఈ పక్కనే నాగరాజు ఆలయం ఉంది. ఇదిగో నాగరాజు ఆలయం. అట్లాగే ఇటు సైడు మాలికాపు రత్తమ్మ వారి ఆలయం అంటండి. ఇక్కడ నుండి ఇది పైన శిఖరం. ఈ ఆలయ ప్రాంగణం ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ చేశారండి. ఇది ఎంతమంది స్వాములు వచ్చినా భజన కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ పూజలు చేసుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కొంచెం ముందుగా వచ్చుంటే తాళం తీసుండేది. కొంచెం లేట్ అయిందండి. ఒకసారి ఇక్కడ ఉన్న వ్యూ మొత్తం చూపిస్తాను, చూడండి. శ్రీ హరిహర పుత్రాయ పుత్రలా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి.